పిఎఫ్ఎస్ నుంచే పోతుంది ఈ ఫైలు. పిఎఫ్ఎస్ నుంచి పోయినప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ కూడా సంతకం చేయాలి. మీరు ఏం రాశారు దాంట్లో? మీరు చెప్పండి. మల్లుపట్టి విక్రమార్క గారు చాలా మాట్లాడుతున్నారు కదా, కేసీఆర్ అని. మీరు చెప్పండి అందులో ఏం రాశారు మీరు? అయ్యో మనం మల్లికార్జున ఖర్గే గారిని తీసుకొచ్చాం కదా, మరి మనం ఇందులో ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్లో ఎస్సీ ఎస్టీ బీసీల కోటా అయిందని ఎందుకు రాయలేదని మీరు అడగలేదు ఎందుకు? ముందు దీని మీద ఆన్సర్ చెప్పకుండా నేను 687, 200 కాదు, 300 కాదు, అంకెకు సంఖ్యకు తెలియకుండా అడ్డం దిడ్డంగా మాట్లాడి ఇప్పుడు పని పాట లేకుండా మేమందరం ప్రజల సమస్యలు పరిష్కారం చేయడంలో నిమగ్నమై ఉంటే ప్రజల కోసం పోరాటాల్లో నిమగ్నమై ఉంటే రాత్రింబవళ్ళు తెలంగాణ ప్రజలను మీ దోపిడి నుండి కాపాడడం కోసం తలమునికలై ఉంటే మీరు పనిపాట లేకుండా ఇవాళ మీ మంత్రులు వచ్చి సోమాజిలో కూర్చొని రాండి అంటారు. మీరగా అవరగలం అనుకున్నారా ఏంది? మేము ఆడ కూర్చొని ఎప్పుడు టైం దొరికితే ఇప్పుడు లేస్తే సరే పో మేము పోయి సోమాజిలో వస్తాం. ఎక్కడున్నారు మీరు అందరంటే మాకు పనులు ఉండవా? మేము ప్రజల మధ్యలో ఉన్నప్పుడు మాకు ఎన్ని పనులు ఉంటాయి? ఇవాళ వచ్చి సడన్గా లేచి వచ్చి మాకు రాండి ఎక్కడున్నారు కేటీఆర్ హరీష్ రావు అంటే ఏంది అది? దానికి ఒక విధి విధానం ఉంటుంది. మేము వారం రోజుల ముందర చెప్పినాం. నేను కొప్పులేశ్వర్ గారు వస్తాము, సహృద్భావంగా మాట్లాడుకుందాం. మీరు మాట్లాడేటప్పుడు మేము మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడొద్దు. మనందరి మధ్యలో రెఫరీగా ఒక జర్నలిస్ట్ ఉంటాడు. మా ఆధారాలు మేము పెడతాం, మీ ఆధారం ముందర పెట్టండి. గతంలో ఏం జరిగిందో కొప్పులేశ్వర్ గారు చెప్తారు, ఇప్పుడు ఏం జరుగుతుందో నేను చెప్తా. మీరేం చెప్పాలనుకునే చెప్పండి, మా డౌట్లు మీరు క్లారిఫై చేయండి. దట్స్ వాట్ వీ ఆల్ వాంటెడ్.